హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మొన్న నేను ఆగ్రోమిక్ ఇండస్ట్రీస్కి వెళ్ళాను. అక్కడ ఎక్స్చేంజ్ ఐటమ్స్ మీద ప్రైజెస్ ఎలా ఉంటాయి అండ్ ఆగ్రోమిక్ ఇండస్ట్రీస్లో ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది మీతో షేర్ చేసుకుంటున్నా అండి. ఈ వీడియోలో వాటి గురించి అయితే ఉంటుంది, చూసేయండి. యాక్చువల్గా అయితే మార్నింగ్ వెళ్ళాలని ప్లాన్ ఉండింది. కాకపోతే మా హస్బెండ్ ఏదో వర్క్ ఉందనేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వెళ్దామన్నాడు. ఇంకా మార్నింగ్ అయితే క్లైమేట్ చాలా బాగుంది. సమ్మర్ మార్నింగ్స్ అంటేనే చాలా బాగుంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టము. ఇంకా నేను బాబు అయితే ఇలా బయట కూర్చున్నాము. మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేసి కొద్దిసేపు అలా బయట కూర్చున్నాము. మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అండి. ఇంకా తను వచ్చాడు. ఇంకా లోపలికి వచ్చేసి ఇలా ఊతప్పం అయితే చేశాను బ్రేక్ఫాస్ట్ ఆ రోజు. అమ్మ నేను అక్కడ కూర్చుంటా అనేసి స్టవ్ దగ్గర కూర్చున్నాడు. చూడాలంట తను ఏం చేస్తా, అమ్మ ఏం చేస్తుంది అనేసి అన్నీ చూడాలంట. అందుకోసం పైన కూర్చున్నాడండి. నాకేమో భయం వేస్తూ ఉంటుంది. మేమున్న ఇంట్లో కౌంటర్ టాప్ చాలా చిన్నగా ఉంటుంది. అక్కడ కూర్చోపెట్టుకుంటే అన్నీ లాగుతూ ఉంటాడు. ఒకసారి అలానే కూర్చోపెట్టుకొని వడ చేస్తున్నా అండి. వాటర్ బాటిల్ తీసుకొని ఆయిల్లో వేశాడు. ఇంకా ఆ రోజు నుంచి భయం అవుతుంది. కానీ ఆ రోజు ఎవరికైతే ఏం జరగలేదు. కానీ టెన్షన్గానే ఉంటుంది కదండి, ఏ టైంలో ఎలా చేస్తారు అనేసి. పిల్లలు కిచెన్లో ఉన్నా, నేను వంట చేస్తున్నా కూడా వాడి మీదే ఉంటుంది. ఒక దగ్గర ఉండడు, ఏదో ఒకటి తీసుకుంటాడు. అలానే ఒకరోజు కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఇలా తీసుకొని ఎప్పుడు దేవుడి దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ పెట్టేవాడండి. అలా దేవుడికి పెడుతున్నా అనేసి. ఒకరోజు ఏమైందంటే మేము మార్కెట్కి వెళ్తున్నాం అనేసి నేను డబ్బులు తీసుకున్నాను. నాకు కావాలి అంటే నేను ఇచ్చాను. ఏం చేయడు కదా అని ఇచ్చాను. ఆ రోజు నా టైం బాగాలేదో ఏమో కానీ నోట్లో వేసుకున్నాడండి. ఇలా గొంతు వరకు పోయింది. వెంటనే చూసి నేను ఇంకా చేయి పెట్టి బయటికి తీసేసా. ఏం కాలేదు. ఇలా ఏదో ఒక తింగర పని చేస్తూ ఉంటాడండి. నాకు భయంగానే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే లంచ్ చేసాము. లంచ్ చేసేసి బయలుదేరామండి. మేమైతే సనత్ నగర్ ఆగ్రోమిక్ ఇండస్ట్రీస్కి అయితే వెళ్ళాము. మేమున్న దగ్గర నుంచి ఒక 40 మినిట్స్ అలా పడుతుంది సనత్ నగర్ మాకు. ఇంకా ఎక్స్చేంజ్ ఐటమ్స్ అయితే స్టీల్ అయితే కిలో 50 అంట, బ్రాస్ 500, కాపర్ 700, అల్యూమినియం 165, ఇలా మిక్సీ స్టవ్ పీస్ వచ్చేసి 100 రూపీస్ అంట అండి. ఐరన్ అయితే 22 అంట అండి. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇలా స్టోరేజ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ నెయ్యి వేసుకోవడానికి పాట్స్ అండి. చాలా క్యూట్గా భలే ఉన్నాయి కదా. ఈ స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇవి లంచ్ బాక్సెస్ అయితే సెట్ ఆఫ్ 3 804 అంట అండి. ఇంకా ఇక్కడ చూపించే ఈ సెట్ మొత్తం 10,000 అలా ఉంటే ఆఫర్లో 6,500 అలా పెట్టారండి. చాలా బాగున్నాయి. స్టీల్ కూడా బాగుంది. వెయిట్ కూడా చాలా వెయిట్ అనిపిస్తుంది బాగా. ఇంకా ఇవి వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కోసం పెట్టారు. ఈ చిన్న కడాయిస్ అయితే భలే క్యూట్గా, నాకైతే భలే నచ్చాయి. కానీ ప్రైజెస్ మాత్రం 300 400 అలా ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి బ్రాస్ ఐటమ్స్. ఇంకా ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. మొత్తం పూజా ఐటమ్స్, పూజకు సంబంధించినవి అన్నీ ఒక ఫ్లోర్లో ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. స్టీలు, అల్యూమినియం, బ్రాస్, జర్మన్ సిల్వర్, ఎలక్ట్రిక్ సంబంధించినవన్నీ ఒక సైడ్ ఉన్నాయి. ఇంకా ప్లాస్టిక్, గ్లాస్వేర్ అంతా ఒక సైడ్ ఉంది. మేమైతే అటు సైడ్ వెళ్ళలేదు. మా బాబు అప్పటికే సతాయిస్తున్నాడు వెళ్దామనేసి. ఇంకా వీడియో కూడా సరిగా షూట్ చేయనివ్వట్లేదు. ఆకలి అవుతుందో మరేమో, వెళ్దాం అని అంటున్నాడు. ఇంకా పూజా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక విగ్రహం అయితే చూశాను, రాముల వారిది. నాకైతే చాలా నచ్చిందండి. మా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాము. తను అక్కడే అమీర్పేటలో ఉంటుంది. తను కూడా అలా చూసినట్టు ఉంటుంది అనేసి తీసుకెళ్ళాము. తను ఆల్రెడీ చూసిందంట. ఇంకా దీపక్ కుందులు అయితే భలే ఉన్నాయి కదండి. ఇంకా ఆఫర్స్ వచ్చేసి 40% అండ్ 60% ఆఫర్ అయితే నడుస్తుందంట ఇక్కడ. ఈ రాముల వారు అయితే నాకు భలే నచ్చారు.
అప్పటికే చాలా టైం అయిందండి. 2:30కి అలా వెళ్ళాం లోపలికి. 6 ఏమో అయింది బయటకు వచ్చేవాడికి. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఇంక ఇక్కడైతే నేను ఏమేమి తీసుకున్నానో అవైతే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. స్టోర్ టైమింగ్ వచ్చేసి 9 AM to 10 PM ఉంటుందంట. సండే కూడా ఓపెన్లోనే ఉంటుందంట, సేమ్ టైమింగ్. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి. నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఏం తీసుకోకుండా అక్కడికి వెళ్తే అన్నీ కూడా అక్కడ ఒకే దగ్గర తీసుకోవచ్చు అనేది సజెస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయండి. ఇంకా పైన ఎలక్ట్రిక్ ఐటమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే మా బాబు అస్సలు ఉండలేదు. వీడియో కూడా షూట్ చేయలేదండి. ఇంకా నేను అది ఇంకా ప్లాస్టిక్ గ్లాస్ వేర్ దగ్గరికి అయితే అస్సలు వెళ్ళలేదు. ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇంకా నాకైతే కొన్ని రీజనబుల్గానే అనిపించాయి, కొన్ని అయితే మరీ కాస్ట్ అనిపించాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, అంతే. నాకైతే అలా అనిపించింది. ఇంకా నేను తీసుకున్నవైతే బిల్లు ఒక 4,000 ఏమో అయింది. పెద్దగా ఏం తీసుకోలేదు, అన్నీ చిన్న చిన్న ఐటమ్సే. ఇంకా ఇవి వచ్చేసి అక్కడ పెట్టిందేమో 60% ఆఫ్, ఎంఆర్పి పైన 60% ఆఫ్ అన్నాడు. 1850 అలా పెట్టాడు. కానీ బిల్లింగ్ దగ్గర వచ్చేపాటికి 2,100 అన్నాడు. ఇంకా సరేలే 3 కలిపి 2,100 అన్నాడు. ఇంకా నేను ముందు ఒకసారి బేగం బజార్లో తీసుకున్నప్పుడైతే ఒక్కొక్కటి 2,000 అలా పడింది. సరే అని తీసుకున్నా. ఇంకా చిన్న చిన్న బాక్సెస్ ఏమైనా స్నాక్స్ కోసం కానీ, బయటకు వెళ్ళినప్పుడు బాబు కోసం ఏమైనా క్యారీ చేయడానికైనా బాగుంటాయని తీసుకున్నాం. ఇంకా ఈ గ్లాసెస్ అయితే ఇలా ఊపుతుంటే సౌండ్ వస్తున్నాయి. ఇంకా అందుకోసం మా బాబు 2 చేతిలో 2 పట్టుకున్నాడు. వద్దులే నాన్న అంటే సరే తీసుకున్నాడు. సరేలే అని ఇంకా తీసుకున్నాను. ఇంకా అంతే అండి. ఈ బాక్సెస్ బాగా నచ్చాయి నాకు, చిన్నగా భలే ఉన్నాయి. ఇంకా కొన్ని వుడెన్ స్పూన్స్, ఇలా హనీ వేసుకోవడానికి ఒకటి వుడెన్ది. ఇంకా ఈ బాక్స్ సెట్ ఇవి వచ్చేసి 150 అలా పడ్డాయి. 2 తీసుకున్నాను నేను. ఇంకా ఇంకొకటి చిన్న ప్లేటు, దేవుడి గదిలో ఏదైనా పెట్టడానికి యూజ్ అవుతుంది అనేసి మా హస్బెండ్ అయితే తీసుకోమన్నాడు. సరేలే అని తీసుకున్నాను. ఇంకా అంతే అండి. ఇవే నేను తీసుకున్నవి అగ్రోమిక్లో. నా దగ్గర లేనివే ఇంకా కొన్ని అలా తీసుకున్నాను. ఇంతకుముందే 1-2 months బ్యాక్ బేగం బజార్ వెళ్ళి కొన్ని తీసుకున్నాను. అందుకని ఇక్కడ తక్కువగా తీసుకున్నాను. ఇంకా ఇలా మెజరింగ్ కప్స్ ఇవి తీసుకున్నాను. మేము గుడ్ ఫ్రైడే రోజు అయితే వెళ్ళాము. ఫుల్ రష్ ఉన్నారు. వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి, నచ్చితే కొనండి, అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.